నిన్న ఈ విజువల్ చూసినాక నాకు తెలిసి రాత్రి కాంగ్రెస్ పార్టీకి నిద్ర వచ్చిందో పట్టలేదో. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇది చూసిన తర్వాత ఇక బహుశా ఇక రాజకీయ సన్యాసానికి ఎంతోమంది కాంగ్రెస్ లీడర్లు సిద్ధమైల్లో నాకు తెలియదు. కానీ వాస్తవం ఇది. కేసీఆర్ అనే వ్యక్తి ప్రభంజనం అడుగు పెట్టిన తర్వాత జరిగిన ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ బిడ్డలరా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కేసీఆర్ అనే వ్యక్తి అడుగు పెట్టిన తర్వాత జరిగిన ఒక అద్భుతం ఏంది అంటే ఇది. ప్రజలందరూ తన వెంటే ఉన్నారు, ప్రజలందరూ తన కోసమే ఉన్నారు, ప్రజలందరూ తన వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు అధైర్యపడకు కేసీఆర్ జీ, మొత్తం నీతోనే ఉన్నామంటూ ఒక ధైర్యాన్ని చెప్పిన తెలంగాణ బిడ్డలు కేసీఆర్ను కలవడానికి, కేసీఆర్ను చూడడానికి మేము తప్పు చేశాం, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మార్పు పేరుతో మా తలరాతలను మేమే మా దుర్భరమైన జీవితాన్ని తెచ్చుకున్నామంటూ చాలామంది కన్నీళ్లు పెట్టుకుంటా ఉంటే నిన్న నాకు బాధ అనిపించింది నిజంగా కూడా. ఏంది భయ్, మీరు మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు ఇట్లా అంటున్నారంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మైకు పెట్టలే, స్వయాన వారితో మాట్లాడితే అన్నా తప్పైందన్న, ఇక మేము తప్పు చేయం. కేసీఆర్ లాంటి అద్భుతమైన పరిపాలన చేసిన వ్యక్తిని ఇక మేము కోల్పోవడానికి సిద్ధంగా లేము. తన వెంటే మేము, తన కోసమే మేము, తన గమ్యమే మాది, తన లక్ష్యమే మాది అంటూ కూడా అడుగుపెట్టిండు. ప్రజలందరూ ఎందుకు అని అడిగిన వాళ్ళు సింపుల్గా 4 అంశాలు చెప్పారండి. ఒకటి, 24 గంటల కరెంటు వచ్చింది. దాంతోపాటు ఎప్పుడు కూడా రైతులకు సంబంధించి మేము పంట పండించేదానికి ఎండాకాలం, వానాకాలం, చలికాలం ఏ కాలంతో సంబంధం లేకుండా నీళ్ళు వచ్చినాయి. 3వది, మేము పండించిన పంటను కొన్నారు. 4వది, రైతు బంధు కానీ రైతు బీమా కానీ మా జీవితాలను మార్చేసింది. ఇది ప్రతి రైతాంగం నోట నుండి వచ్చిన మాట. అందుకే కేసీఆర్ మళ్ళీ రావాలి, కేసీఆర్ కోసం మేమందరం ఉన్నాం, కేసీఆర్ జీ నువ్వేం అధైర్యపడకు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. అంటే కేసీఆర్ యొక్క గొప్పతనం. కేసీఆర్ కోసం దేనికోసం వచ్చిళ్ళు అక్కడ జనాలో తెలుసా? కేసీఆర్ అనే వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను లబ్ధి పొంది ఈరోజు ఆ పథకాలు రాకపోవడంతో పాటు వాళ్ళు ఏంది అంటే ఒక దారుణంగా కూడా ఒక శిక్షించబడ్డ ఖైదీ లెక్క వాళ్ళు ఇబ్బంది పడుతున్నారట. నేను అడిగిన చాలామందిని, ఈ ప్రభంజనాన్ని చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి నిద్ర పడుతుందా అనుకున్నా నేను. కానీ కేసీఆర్ ఒక పెద్ద మాట అన్నాడు, నాకు అది చాలా బాగా నచ్చింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో రంజిత్, ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజలు ఎప్పుడైనా తమ తీర్పును వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ మందుబాటిల్లో, బీరు పొట్లాలో, పైసలో, డబ్బులో, ఇతరత్ర ఒత్తిల్లో ఏదైనా చేసి ఓటు వేయించుకుంటారు కావచ్చు ఆ క్షణం. కానీ ప్రజలు చాలా తెలివి కల్లలు. మరీ ముఖ్యంగా మన తెలంగాణ గడ్డ, భారతదేశంలో ఉన్న రాష్ట్రాల కంటే మన తెలంగాణ చాలా ముందుంటుంది. అది పోరాటంలోనే కావచ్చు, లేకపోతే ఏ కొత్త విషయంలోనైనా, ఏ విషయంలోనైనా కావచ్చు, మన తెలంగాణ రాష్ట్రం ముందుంటుంది. సింపుల్ ఒక మాట గుర్తుపెట్టుకో, ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తి ఉన్నాడు, రాష్ట్రాన్ని సాధించి మీ దగ్గర పెట్టిండు. 10 సంవత్సరాల పాటు నేను పరిపాలన చేసిన, ఈరోజు విపక్షంలో ఉండొచ్చుగాక. కానీ ఇక్కడ కనబడుతున్న ఈ ప్రజల సాక్షిగా ఒక్కసారి మొత్తం తిరుగు, వాస్తవం ఏందో నువ్వే తెలుసుకో. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, భవిష్యత్తు తరాలు అంటే మీలాంటి యువత, నీలాంటి యువత రేపు పొద్దుగాల భవిష్యత్తులో ఈ తెలంగాణ రాష్ట్రం అంధకారంలోకి వెళ్తా ఉంటే ఏంటి మీ జీవితాలని అన్నాడు. ఎందుకు సార్ అన్న 2 మాటలు. కేసీఆర్ అనే వ్యక్తి ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా ఏంది కలో గంజో తాగి బతుకుతాం, నేను నా ఎవరు సతీమణి అని చెప్పిండు. మీ అందరికీ తెలియకుండా నేనేం చేస్తున్నానో మీ అందరికీ చెప్పలే, కష్టమేందో నష్టమేందో చెప్పలే, ఎంత రాబడవుతుంది, ఎంత పెట్టుబడి అవుతుంది, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం నేను ఏం చేస్తున్నా అని చెప్పలే. నేను దిగిపోయినా సరే, ప్రజలు తీర్పిచ్చిళ్ళు. ప్రజల మాట శిరోధార్యం, వాళ్ళు దేవుళ్ళతో సమానం, దైవంతో సమానం. ఓటేసిళ్ళు, పక్కన పెట్టిర్రు. కరెంటు పోతున్నది, రైతుల ఆత్మహత్య, 130 రోజులలో 280 మంది. ఆ 280 మందిలో మన తండ్రే ఉంటే పరిస్థితి ఏంది? పులిహోర అన్నందిని మన బిడ్డ ప్రశాంత్ చనిపోయింది కదా, ఆత్మహత్య చేసుకొని చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఆ బిడ్డలల్లో మన తమ్ముడు, మన చెల్లి ఉంటే పరిస్థితి ఏంది? మన బాబాయో అన్ననో ఆటో డ్రైవర్గా పనిచేసి అతను కూడా విగత జీవితగా మారిపోతే పరిస్థితి ఏంటి?
నీ ఇంట్లో అన్న తమ్ముడు అక్రమ కేసులతో బలి అయ్యి లేదా కాంగ్రెస్ గూండాల చేతులలో దాడులలో చనిపోతే పరిస్థితి ఏంది? నిజమైన కార్యకర్తలు దాడులు చేయరు, తెలుసు వాళ్ళ గురించి సెల్యూట్. ఎందుకంటే చాలామంది నాతో కాంగ్రెస్ కార్యకర్తలు అందరి పార్టీలకు సంబంధించి మాట్లాడతారు కాబట్టి చెప్తున్నా, వాళ్ళు ఉసిగొలుపుతారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఇది ప్రజాస్వామ్యం, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన రాష్ట్రం. మహాత్మా జ్యోతిరావు పూలే అక్కడికి వెళ్ళి నువ్వు లైవ్ చేసినావు. ఏంది ముఖ్యమంత్రి ఎక్కడ, మంత్రులు ఎక్కడ, అధికారులు ఎక్కడ అంటూ. తెల్లారి నీ దగ్గర అక్రమ కేసులు స్టార్ట్ అయినాయి. దేనికి స్టార్ట్ అయినాయి? రాజ్యంతో పోరాటం చేస్తున్నాం. మనం బ్రతికేది 4 వద్దులే. ఇక్కడేం శాశ్వతంగా 1000 ఏళ్ళు బ్రతకడానికి రాలే. ఉన్నన్ని రోజులు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రం కోసం, భవిష్యత్తు తరాల కోసం మనం పని చేస్తాం. చరిత్రలలో మన పేరు ఉంటుంది. నేను చెప్తున్నా, ఈరోజు కేసీఆర్ ఏమన్నాడా తెలుసా? కేసీఆర్ అనే వ్యక్తి 100 రోజులలో ప్రజలకు గుర్తొస్తున్నాడు అంటే, నేను మంచి చేస్తే గుర్తొస్తున్నానా, చెడు చేస్తే గుర్తొస్తున్నానా? నువ్వు నా మీద 20,000 వీడియోలు చేసినావు, నిజమేందో తెలిసింది. రియలైజ్ అయిన తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా అంతే చైతన్యవంతులు, తెల్లగా ఏంది అతి త్వరగా కూడా అందరూ మేల్కొంటారు అని చెప్పిండు. ఇంకొక మాట ఏమన్నాడు తెలుసా? ప్రతి ఇంటి బిడ్డ నా బిడ్డతోనే సమానం. ఏ ఒక్కరి జీవితాలు ఆగమైతా ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను. 4 గంటలు 5 గంటలు పేపర్ చదువుకుతా. ఎందుకు చదువుతా? ఏ సమస్య ఎట్లుండదో చదువుతాడు. అన్ని పేపర్లు చదువుతాడు కేసీఆర్. ఈ ప్రభంజనాన్ని చూసినాక కాంగ్రెస్ నేతలు అందరూ బాత్రూంలో పోయి ఏడవాలి, ఇక మంత్రులందరూ. నేను చెప్తున్నా కదా. ఇక మహబూబ్ నగర్లో కాంగ్రెస్ది 3వ స్థానం. బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ. బడే భాయ్ చోటే భాయ్ ఒకటే. చోటే బాయ్కి ఓటేసినా బడే బాయ్కి వేసినట్లే. 2 జాతీయ పార్టీలు కలిసి బీఆర్ఎస్ను దెబ్బతీయాలని చూస్తున్నాయి. బీజేపీ మనకు అక్కరకు రాని చుట్టం. మహబూబ్ నగర్ రోడ్ షోలో బీఆర్ఎస్ చీఫ్ అంటూ కూడా చూడొచ్చు. నేను ఒకటే మాట చెప్తున్నాను, తెలంగాణ బిడ్డలారా, మీరు గనక మళ్ళీ మోసపోదాం, మరొకసారి మోసపోదాం. ఈ తెలంగాణ రాష్ట్రం ఆగమైపోయినా పర్వాలేదు, ఇక్కడున్న యువత నిరుద్యోగులంతా ఆగమైనా పర్వాలేదు, పంటలన్నీ ఎండిపోయినా పర్వాలేదు, చీకట్లో అలుముకున్నా పర్వాలేదు, తినడానికి తిండి లేకున్నా పర్వాలేదు అంటే మీరు 2 జాతీయ పార్టీలకు ఓటేయండి, సెల్యూట్ చేస్తా. కానీ మనం సంతోషంగా ఉండాలి, పంటలు వండాలి, దాంతోపాటు 24 గంటల కరెంట్ రావాలి, నీళ్లు ఎప్పటికీ వారాలి, ఏ సీజన్తో సంబంధం లేదు. మన యువత యొక్క భవిష్యత్తు మారాలి అంటే ఈయన రావాలి. ఈయనే కల్వకుంట్ల చంద్రశేఖరరావు జీ. చాలామంది అంటూ ఉంటారు, అమ్ముడు అయినా ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? భగవద్గీత మీద ప్రమాణం చేసిన, తల్లి మీద ప్రమాణం చేసిన, ఇప్పటికీ చెప్తా ఉన్నా, నేను ఎవ్వడికి అమ్ముడు పోలే. ఇప్పటికీ నేను అడుగుతా ఉన్నా 9908572666 సహాయం చేయమని నేనే అడుగుతున్నా. దాంట్లో భయం ఏమున్నా? ఎవ్వడికి మనం అమ్ముడు పోయేది కాదు, సహాయం కావాలని అడుగుతున్నా. అన్ని పార్టీలను అడుగుతా, కాంగ్రెస్ని అడుగుతా, బీజేపీని అడుగుతా, బీఆర్ఎస్ని అడుగుతా. నా హక్కది. నేను ఈ ప్రజల కోసం సేవ చేస్తున్నా కాబట్టి ఖచ్చితంగా సహకారం అడగడంలో తప్పులేదు. ఎవ్వడికి అమ్ముడు పోలే, గుర్తుపెట్టుకోరు. ఎందుకు అంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఆగమవడం నాకు ఇష్టం లేదు. ఒక ఉద్యమకారుడిగా పనిచేసిన కాబట్టి. ఇక కేసీఆర్ గింత మీటింగ్ పెడితేనే గిట్లున్నది. ప్రజల నుంచి ఎట్లా తెలుసా, ఒక దాదాపుగా ఆ పేరేం పేరు, లక్ష్మమ్మ, కట్టయ్య లక్ష్మమ్మ, నిన్న వాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎందుకో తెలుసా? కేసీఆర్ని చూసినాక ఇట్లా అంట. ఏం చేసిండు నీ కేసీఆర్ అన్న? కేసీఆర్ ఏం చేసిండు అని అడుగుతున్నావు బిడ్డ. గింతమంది ఎందుకు వచ్చేళ్ళు? నేను ఎందుకు వచ్చినా? ఒక్కరికొక రూపాయి ఇవ్వలే. అన్ని పార్టీలకి బిర్యానీ పొట్లాలు 500 కాదు. కేసీఆర్ అత్తుండంటే నా ఇంట్లో బిడ్డ, నా కొడుకు అమెరికాకో, జపాన్కో, జర్మనీ, ఇతర దేశాలకు పోయి 10 ఏళ్ళ తర్వాత వస్తే ఎంత సంతోషం అనిపిస్తుందో. కేసీఆర్ 100 రోజులకు వస్తేనే నాకు అంత కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయని చెప్పారు. అది కేసీఆర్కున్న ప్రజలలో ఉన్న ప్రేమ. చరిత్ర పుటలలో కానీ ఆ చరిత్రను తొలగించడానికి మీరేం ప్రయత్నం చేసినా కూడా మాడి మషైపోతారు. కేసీఆర్ అంటే ప్రభంజనం. కేసీఆర్ను ముట్టుకోవాలన్నా టచ్ చేయాలన్నా కూడా మీరు బొగ్గైపోతారు, గుర్తుపెట్టుకోరు. కేసీఆర్ చరిత్రను చూడలేరు. ప్రజలలో కేసీఆర్ వేసిన ముద్రను ఎవడు తూర్చలేరు. కేసీఆర్ అంటే ప్రభంజనం. కావాలని బట్టగాల్చి మీదేసి కేసీఆర్ని ఏదో చేద్దామంటే ఏం లేదు, ఊసిపోయిన బొచ్చుతో సమానం. కేసీఆర్ని ఎవ్వడు ఏం చేయలేడు. కేసీఆర్ జోలికి వస్తే మాడి మషైపోతారు. అది మీకు కూడా తెలుసు. కాదంటే రాజకీయాల కోసం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది.